ఎస్. స్టాలిన్ కూడా తిరుగులేని నాయకుడు అని డిబేట్లో జరుగుతున్నారు. బీజేపీ ఎంపీ రఘునందన్ గారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. స్టూడియోలో నాతో పాటు అనిల్ గారు కంటిన్యూ అవుతున్నారు. రఘునందన్ గారు, ఇంతసేపు మన దాదాపు సుదీర్ఘంగా దాదాపు గంట పాటు కార్యకర్తలను నాయకులను ఉద్దేశించి మోడీ మాట్లాడారు. చాలా ఆనందం కూడా వ్యక్తం చేస్తున్నారు 3 రాష్ట్రాల్లో గెలవడంపై. ఫస్ట్ మీ రియాక్షన్, దీన్ని ఎలా చూడాలి రఘునందన్ గారు? పశ్చిమ బెంగాల్లో గత ఎన్నికల్లోనే టార్గెట్ పెట్టుకున్నారు, ఈసారి రీచ్ అయ్యారు. కాకపోతే ఇక్కడికి వస్తే సౌత్లో పూర్తిగా బీజేపీ మళ్ళొకసారి, తమిళనాడులో రాలేదు, కేరళలో అసలు సింగిల్ డిజిటే, అంటే సౌత్లో మళ్ళీ ప్రభావం లేదు బీజేపీది అనే ఒక చర్చ. ఎలా చూడాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు మీడియా కొంచెం ఈ సౌత్ లేదు నార్త్ లేదు మాట్లాడడం ఆపేసుకుంటే బాగుంటుంది అనేది నా విజ్ఞప్తి. కళ్యాణ్ గారు, తమిళనాడులో ఏంది ఇప్పుడు మేము ఎన్డీఏ లేకుండా ప్రభుత్వం ఫామ్ అవుతుందా? విజయ్ గారికి వచ్చినటువంటి సీట్లకి దూరంలోనే ఉన్నారు కదా గవర్నమెంట్. కాబట్టి ఎంతసేపు బీజేపీని ఏదో అంటరాని పార్టీ అని మీకు నచ్చినట్టు విశ్లేషణ చేసుకునే కార్యక్రమాన్ని దయచేసి తెలుగు మీడియా మిత్రులంతా కూడా మానుకోవాలనేది నా సూచన. తమిళనాడు మాదే, వెస్ట్ బెంగాల్ మాదే, కర్ణాటక మాదే, రేపు తెలంగాణ కూడా మాదే. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తొలి రోజులలో అంగ వంగ కళింగ రాజ్యాలలో కాషాయం జెండా ఎగరాలని కలగన్నారు మా పార్టీ పూర్వ వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా. అంగరాజ్యం వచ్చింది, బీహార్ పాటలీపుత్రం అంగరాజ్యం అని చెప్పుకున్న బీహార్లో ఈరోజు మీకు నచ్చకున్నా కాషాయ జెండాను ధరించినటువంటి వ్యక్తి బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అదే రకంగా అంగ తర్వాత వంగ రాజ్యం రావాలని కోరుకున్నారు మా వాళ్ళు. వంగ అంటే దట్ ఈస్ బంగ్లా, విడిపోయినటువంటి బంగ్లాదేశ్ వంగ అని చెప్తారు. బంగ్లాదేశ్లో రేపో మాపో కాషాయం కండు వేసుకున్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి ఉండబోతా ఉన్నాడు. అంగ వంగ తర్వాత మిగిలింది కళింగ అంటే ఒడిస్సాని కూడా మేము గెలిచినాం. భవిష్యత్తులో కాకతీయ రాజ్యాన్ని కూడా మేము గెలుస్తాం. కళ్యాణ్ గారు, దాని గురించి మీరు పెద్ద ఆలోచించవద్దు. సౌత్లో బీజేపీకి ఏం లేదు, ఈడేం లేదు. 5 ఏళ్ల తర్వాత కేరళలో కూడా మేమే అధికారంలోకి వస్తాం. కాంగ్రెస్ ముక్త భారత్ జరగాలని కోరుకున్నాం, కానీ వాళ్ళకంటే ముందే కమ్యూనిస్టు ముక్త భారత్ జరిగిపోయింది ఈ దేశంలో. కమ్యూనిస్టు మళ్ళీ తిరిగి కేరళలో అధికారంలోకి అనేది కళ. 5 సంవత్సరాల కాంగ్రెస్ పాలన తర్వాత ఆ రాష్ట్రం కూడా మాదే. మా కార్యకర్తల కృషి అంత గొప్పగా ఉంటుంది. తిరువనంతపురం మున్సిపాలిటీ గెలిచిన దగ్గర నుంచి మొదలుకుంటే రేపు కేరళలో 5 సంవత్సరాల కాంగ్రెస్ పాలన తర్వాత పోటీ అంటూ మిగిలితే కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఉంటుంది తప్ప కమ్యూనిస్టు మళ్ళీ కనబడకుండా పోతారు. అందుకని దయచేసి ఈ సౌత్ నార్త్ ఈ విభజన రాజకీయాలు, విభజించే రాజకీయాలు, పొలిటికల్ లీడర్ లాగా మీడియా కూడా మాట్లాడొద్దు అనేది నేను సవినయంగా మీ ద్వారా మీడియా మిత్రులందరూ కూడా అప్పీల్ చేస్తాను. రైట్, అనిల్ గారు, రఘునందన్ గారు చెప్పారు. ప్రజలు ఎక్కడ తమిళనాడులో స్టాలిన్ అహంకారానికి, పశ్చిమ బెంగాల్లో దీదీ అహంకారానికి, లేదంటే కేరళలో పినరయి విజయ్ అహంకారానికి, అవినీతికి, అధికార దుర్వినియోగానికి చెప్పారు. నెక్స్ట్ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నాయకుల్లో కూడా అదే అహంకారం కనిపిస్తుంది, వాళ్ళకు కూడా బుద్ధి చెప్పబోతున్నారు అనేది అనిల్ గారి మాట. గౌరవ పెద్దలు అనిల్ గారికి నాది ఒక సూచన. మేము పొద్దున 6 గంటల నుంచి పనిచేస్తూ ఫీల్డ్లో ఉన్నాము. ఇప్పుడెక్కడో రోడ్డు పక్కన మీరు మీటింగ్లో జరుగుతుంటే మీ వాళ్ళు వచ్చి మైక్ పెడితే మాట్లాడుతూ ఉన్నాం. అలసిపోయిన మా ముఖంలో వారికి అహంకారం కనబడితే, అన్న అనిల్ అన్న నా పక్కనే ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ఉంటుంది, పోయి ఒకసారి కన్ను టెస్ట్ చేయించుకోమని చెప్పు. మేము కార్యకర్తల కష్టాల నుంచి పైకి వస్తున్న వాళ్ళం తప్ప ఆత్మవిశ్వాసం వినాలన్నా పగోని పంచాంగం చెప్పమంటే పగటీలు చచ్చిపోతామని చెప్తాడు కళ్యాణ్ గారు. అట్లుంటుంది కాంగ్రెస్ వాళ్ళకి. తమిళనాడులో డిఎంకేతో పొత్తు పెట్టుకున్నారు. ఏడుందో డిఎంకే వాళ్ళకి తెలుసు, దేశంలో కాంగ్రెస్ ఏడుందో వాళ్ళకి తెలుసు. ఎందుకన్నా తొందర ఎందుకు? 2029లో చూద్దామంటున్నారు కదా. ఇదే అనిల్ గారు ఉంటారు, అదే కళ్యాణ్ గారు ఉంటారు, ఇదే రఘునందన్ రావు వస్తాడు. మాది ఆత్మవిశ్వాసమా అహంకారమా? ఎవరు అహంకారపూరితమైనటువంటి మాట్లాడుతున్నారు? ప్రజలు తప్పకుండా చూస్తారండి. అందుకనే తొందరపడి అట్లాంటి మాటలు వాడుకోవడం వల్ల ఫలితం ఏముండదన్నా. 3టికి 4వది వచ్చింది. ఈ 4గిట్లో ఎన్ని మిగులుతాయి? 20-29 తర్వాత చూద్దాం, తప్పకుండా చూద్దాం. ఉంటాడు, నేను ఉంటాను. ఎవరు సేవకులుగా పనిచేస్తారు, ఎవరు అహంకారంతో విర్రవేగుతారు? మేము మాట్లాడతలేదు. మేము ఎప్పుడు ఎవరిని కించపరిచి మాట్లాడలేదు. మేము వాస్తవాలకు దగ్గరగా మాట్లాడుతూ ఉన్నాం. మా పార్టీ పుట్టిన గడ్డ, నెహ్రూ గారి క్యాబినెట్లోంచి రిజైన్ చేసి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు బయటకు వచ్చిన గడ్డ వెస్ట్ బెంగాల్. 7 దశాబ్దాలు ఎదురు చూసినాం అనిల్ గారు. మాకు ఎంత ఒప్పుకుంటే మా కార్యకర్తలు ఎంతమందిని చంపిన తర్వాత మేము రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినామో మీకు గుర్తుండాలి.
మేము ఏడ ఆగమైతలేము, మాకు ఆగం కావాల్సిన అవసరం లేదు. కాశ్మీర్ టు కన్యాకుమారి దాకా ప్రతి బూత్ గెలవాలనేది మా సిద్ధాంతం, మా ఆలోచన. మా అడుగులు ఆ దిశగా ఉంటాయి. మా మాటలలో మీకు అహంకారం కనబడితే మేము చేయగలిగింది ఏం లేదు. మేము సేవకుల్లాగా పనిచేసుకుంటూ వస్తూ ఉన్నాం, ఈ దేశానికి సేవ చేస్తూ ఉన్నాం. కాబట్టి మేము ఈ రకమైనటువంటి ఫలితాలను చూస్తూ ఉన్నాం. మీరు చూస్తున్నటువంటి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో మీరు ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిది అనేది నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఐఎమ్ నాట్ కమాండింగ్ ఆర్ డిమాండింగ్ ఆర్ ఐఎమ్ నాట్ పుట్టింగ్ ఎన్ ఆర్డర్ అగెన్స్ట్ అనిల్ గారి అభిప్రాయం. జస్ట్ నేను చెప్తున్నా, మా పని మేము చెప్పుకుంటూ పోతా ఉన్నాం, మా పని మేము చేసుకుంటూ పోతా ఉన్నాం. మిమ్మల్ని మీరు సరిదిద్దుకోండి. లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఎందుకు డీలిమిటేషన్ వద్దు, ఎందుకు మహిళా బిల్లు వద్దు అనేది మాట్లాడమని మైక్ ఇస్తే అర్ధ గంటలో ఒక్క నిమిషం అన్నాడు మీరు డీలిమిటేషన్ గురించి మాట్లాడినారు అనిల్ అన్న లీడర్ ఆఫ్ అపోజిషన్ గారు. మాది అహంకారం అని మాట్లాడతారు మీరు, ఎట్లా మాట్లాడతారన్నా? ఏం చెప్పినన్నా రాహుల్ గాంధీ గారు, మీరు చెప్పున్నారా? మీరు కన్విన్స్డ్ అన్నా రాహుల్ గాంధీ గారు లీడర్ ఆఫ్ అపోజిషన్గా 131 రాజ్యాంగ సవరణ మీద పార్లమెంట్లో మాట్లాడిన విధానాన్ని మీరు వినుండన్నా? మేము అహంకారంతో ఏడున్నామన్నా, మేము సేవ చేసే మూడ్లో ఉన్నాం, అందుకనే ప్రజలు సావతిస్తాం. మాట్లాడతాను ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను చంపినారు, భారతీయ